ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 25. మహాసమాధి. శ్రీ స్వామివారు తమ సమాధికి ముందు సుమారు 2.5 సంవత్సరాల పాటు తమ పర్యటనలు మాని గొలగమూడిలోని పూరిపాకలోనే నివసించసాగారు. రాత్రింబవళ్ళు అంతు తెలియని భాషలో తాము చెప్పే మాటలను పెద్దగా అరుస్తూ తమ సేవకుడు గురవయ్యను తిరిగి పెద్దగా చెప్పమనేవారు. గురవయ్య అలసిపోయి అలా చెప్పుకుంటే మరుక్షణమే ఏమయ్యా పలకవు, చెప్పు అని తొందర చేసేవారు. శ్రీ స్వామివారు చెప్పే మాటలు తిరిగి చెబుతూ రాత్రింబవళ్ళు గురవయ్య ప్రక్కనుండవలసిందే, అతడు అన్నానికి పోతే మరొకరైనా చెప్తుండాలి. మహాసమాధికి కొన్నాళ్ల ముందు శ్రీ స్వామివారు వారి దుప్పట్లు, గోచిగుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురవయ్యకిచ్చి ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టయ్యా అన్నారు. సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని పదే పదే అరిచేవారు. మహాసమాధికి 1 సంవత్సరం ముందు నుండి చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారు. చెక్క పలకలు వగైరా ఇస్తే ఇవి కాదయ్యా, అసలు చెప్పులు కావాలయ్యా అనేవారు. గంధపు చెక్కతో పాదుకలు తయారు చేయించాలంటే భక్తులకు వీలు కాలేదు. ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు పావుకోళ్లు చేయించి శ్రీ స్వామివారికి సమర్పించాలని తెస్తున్నాడు. శ్రీ స్వామివారి ఆశ్రమంలో చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారు. వారు తెచ్చిన పాదుకలు శ్రీ స్వామివారికిస్తే వాటిని గట్టిగా కౌగలించుకున్నట్లు గుండెలకేసి అనుముకొని చాలాసేపు ఇవ్వలేదు. ఆ పవిత్ర పాదుకలే శ్రీ స్వామివారు నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడి ఉన్నవి. అలనాడు శ్రీరాముడు తన ప్రతినిధిగా తన పాదుకలను భరతునకు ప్రసాదించారు. దత్తక్షేత్రాలైన గంధర్వపురంలోనూ నరసోబావాడిలోనూ నృసింహ సరస్వతి లాంటి మహనీయులు తమ ప్రతిరూపాలుగా తమ పాదుకలే ప్రతిష్ఠించారు. అక్కలకోట స్వామి తమ శిష్యులకు తమ పాదుకలనే ప్రసాదించారు. అట్టి మహనీయుల సాంప్రదాయానికి చెందిన శ్రీ వెంకయ్య స్వామివారు కూడా మనకు తమ దివ్యశక్తిని నిక్షిప్తం చేసి ఈ పాదుకలను తమ ప్రతిరూపంగా మనకు ప్రసాదించారు. ఆ పాదుకలను మనం తగు శ్రద్ధాభక్తులతో పూజించి వారి అనుగ్రహానికి పాత్రులగుదుముగాక. 1982లో శ్రీరామనవమి రోజు సీతారామ లక్ష్మణులు వచ్చి నీకు టైం అయిపోయింది, శరీరం వదిలి వచ్చేసేయని శ్రీ స్వామివారిని పిలుస్తున్న దృశ్యం గురవయ్యకు స్పష్టంగా గోచరించింది. శ్రీరామనవమి రోజు శ్రీ స్వామివారికి ఎంతో తీవ్రంగా జబ్బు చేసింది. ఆనాడే ఆయన దేహత్యాగం చేస్తారని భక్తులు అనుకున్నారు. శారీరకంగా చాలా బాధ కూడా పడ్డారు స్వామి. కానీ మరో రోజుకంతా ఆరోగ్యవంతులయ్యారు. మహాసమాధికి 2 నెలల ముందు శ్రీ స్వామివారు ఆయాసంతో చాలా బలహీనంగా ఉన్నారు. ఒకనాడు నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాయించారు. స్పృహ లేకుండా కొన్ని గంటల సేపు ఉండినారు. అందరూ నిజంగానే శ్రీ స్వామివారు శరీరం చాలిస్తున్నారని ఆ సమయంలో బాధపడుతున్నారు. కొన్ని గంటల తర్వాత తిరిగి లేచి కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారయ్యా అని చెప్పారు స్వామి. శ్రీ స్వామివారు మహాసమాధి చెందబోయే ముందు వారం రోజుల నుండి శ్రీ స్వామివారి ముఖంలో రోజుకొక కళ తగ్గుతూ వచ్చింది. గురవయ్యకు శ్రీ స్వామివారిలో అదృశ్యంగా అప్పుడప్పుడు కనిపిస్తుండిన 8 శిరస్సుల నాగేంద్రుడు మహాసమాధికి ముందు రోజు అంటే 23/8/82న శ్రీ స్వామివారి నుండి నిష్క్రమించినట్లుగా దర్శనమైంది. మహాసమాధికి 4 రోజుల ముందు అంటే ఆగస్టు 20, 1982 ఒక దివ్యమైన రథం వచ్చి శ్రీ స్వామివారిని ఎక్కించుకున్నారు. గురవయ్య కూడా ఎక్కబోతే నీవిప్పుడు కాదు దిగు అని బలవంతంగా దింపేసి శ్రీ స్వామివారిని మాత్రం రథంలో ఆకాశంలోకి తీసుకువెళ్ళినట్లు గురవయ్యకు స్వప్న దర్శనమైంది. మహాసమాధికి 3 రోజుల ముందు అప్పటికే ముందుగా నిర్మించి ఉన్న సమాధి మందిరంలో నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ స్వామివారి చిత్రపటం, శ్రీ స్వామివారి వెనకనున్న షిరిడీ సాయిబాబా పటం ప్రక్కకు కదిలి నిల్చున్నట్లుగా గురవయ్యకు దృశ్యం గోచరించింది. అప్పటికి శ్రీ స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు. శ్రీ స్వామివారు కూడా బాబాలాగా చాటైపోతున్నారు. ఇక వారి పటానికే పూజ చేసుకోవాలి కామోలు అని అనుకున్నాడు గురవయ్య. అదే నిజమైంది. 3 రోజుల తర్వాత శ్రీ స్వామివారు నిజంగానే మహాసమాధి చెందారు.
మహాసమాధికి ముందు రోజులలో శ్రీ స్వామివారు ప్రొద్దుగురుంకుతుందయ్యా అని పదే పదే అరిచేవారు. ఒక వంక తమ అవతార లీలాకాలం సమాప్తమవుతుందని, మరొక వంక భక్తుల ఆయుష్ కూడా క్షీణిస్తుందని, కనుక త్వరపడి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని శ్రీ స్వామివారి భావం. ఇదే విధంగా శ్రీ స్వామివారి మహాసమాధి ముందు రోజులలో రోసిరెడ్డికి ప్రొద్దుగుంకుతున్నట్లుగా దృశ్యం గోచరించింది. శ్రీ స్వామివారి మహాసమాధికి ముందు రోజులలో పాకలోని అన్ని పటాలకు పూజ చేసి శ్రీ స్వామివారికి హారతివ్వడం, తర్వాత అన్ని పటాలకు హారతివ్వడం బుజ్జయ్య గారి అలవాటు. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నం శ్రీ స్వామివారు ఒక ప్రక్కకు బత్తిగిలి పడుకొని ఉన్నారు. బుజ్జన్న గారు హారతిస్తుంటే చివుక్కున బుజ్జన్న వైపు తిరిగి తమ కుడి చేత్తో హారతికి అభయహస్తం చూపించి పడుకున్నారు. శ్రీ స్వామివారి శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి హారతి ఇదే. ఆ తర్వాత ఆనాడే వారు కొద్దిసేపట్లో మహాసమాధి చెందారు. అంతకుముందు కొన్నాళ్ల నుండి గురవయ్య గారు చదువుతూ ఉన్న మాధవదాసు చరిత్ర ఆనాడే పూర్తయింది. దానిలో విమానం వచ్చి మాధవదాసు గారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోవటం జరిగింది. ఆనాడే శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు ఆగస్టు 24, 1982న సమాధి చెందారు. భక్తులు, సేవకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీ స్వామివారి దేహాన్ని 5వ రోజు అనగా 28/8/82 తేదీన సమాధి చేయబడుతుందని, ఈలోగా భక్తులందరూ అంతిమ దర్శనం చేసుకోవచ్చని ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక వగైరా దినపత్రికలలో ప్రకటించారు. ప్రతినిత్యం జనం తండోపతండాలుగా శ్రీ స్వామివారి భౌతిక కాయాన్ని దర్శించసాగారు. నిరంతరం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని భక్తులంతా కన్నీటితో భజన చేయసాగారు. శ్రీ స్వామివారి యోగనిష్టలో ఉన్నారని, మరలా తిరిగి మేల్కొంటారని తలచి భక్తులు, సేవకులు ఎంతో ఆశతో ఎదురుచూచారు. ఇలా 3 రోజులు గడిచాయి. శ్రీ స్వామివారి శరీరం ఎంతగానో ఉబ్బిపోయింది. 3వ రోజున శ్రీ స్వామివారికి సన్నిహితంగా సేవ చేసిన గురవయ్యకు దివ్యమైన ఆవేశం కలిగి శ్రీ స్వామివారి దేహాన్ని ఈరోజే సమాధి చేయమంటున్నారు అని ఆ దేహాన్ని ఒక్కడే తన చేతులపై నెత్తుకొని ఆవేశంగా నూతనంగా నిర్మించబడి ఉన్న మందిరంలోకి పరుగు తీశాడు. శ్రీ స్వామివారి సమాధి చెందినప్పుడు 3 రోజులు దేహాన్ని అట్లాగే ఉంచినందున ఉబ్బింది. పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారు ఇది చూచి, శ్రీ స్వామివారు మహాత్ములు కదా, మరి మామూలు మనిషి శరీరం వల్లే ఉబ్బిందే అనుకున్నారు. శ్రీ స్వామివారి దేహానికి స్నానం చేయిస్తుంటే చేయి తగిలిన చోటంతా పైతోలు లేచిపోతున్నది. చొక్కా బనీను తీసేసి కృష్ణారెడ్డి గారు సమాధి గుంటలోకి దిగి శ్రీ స్వామివారి శరీరాన్ని అందుకున్నారు. అతడు శ్రీ స్వామివారి దేహాన్ని సమాధిలో దించి బయటకు వచ్చేసరికి అతని రొమ్ము మీద అప్పుడే కారిన రక్తం అంటుకుని ఉండడం చూచిన వారందరూ ఆశ్చర్యపోయారు. గాయం అతని రొమ్ముది కాదు. శ్రీ స్వామివారి శరీరాన్ని గురవయ్య ఆవేశంగా తన చేతుల మీద ఎత్తుకొని ఆశ్రమంలో నుంచి సమాధి మందిరంలోకి తీసుకువస్తుండగా శ్రీ స్వామివారి భుజానికి ముళ్ళు గీచుకున్నది కాబోలు శ్రీ స్వామివారి దేహం నుండి అది కారినదని అందరూ గుర్తించారు. 3 రోజుల క్రిందట సమాధి చెందిన శ్రీ స్వామివారి శరీరం నుండి క్రొత్త రక్తం రావటమే ఆశ్చర్యం. అది కేవలం కృష్ణారెడ్డికి కలిగిన సందేహానికి శ్రీ స్వామివారిచ్చిన సమాధానమే. శ్రీ స్వామివారు స్వహస్తాలతో శంకుస్థాపన చేయగా వారి ఆశీస్సులతో ముందుగానే నిర్మించబడి ఉన్న సమాధి మందిరంలో 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతుగల గుంటను తవ్వి గుంట ప్రక్కలకు సిమెంటుతో నాపరాళ్ళు అతికించి తొట్టివలే చేసి అందులో శ్రీ స్వామివారి పాన్పు అమర్చి వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పట్టు వస్త్రం కప్పారు. తొట్టిలోని ఖాళీని మంచి గంధపు పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలతో శ్రీ స్వామివారి కంఠం వరకు నింపారు. ఆ పైన కొద్దిగా మట్టిపోసి దానిపై అత్తరు, పన్నీరు మొదలగు సుగంధ ద్రవ్యాలు పోశారు. వారి ముఖం దివ్య కాంతులతో మెరిసిపోతూ ఉండగా ఎంతో బాధతో భక్తులు ఆ తొట్టిని నాపరాళ్లతో మూసివేశారు. నాపరాళ్లపై శ్రీ స్వామివారు వాడుకున్న దుప్పటి పరిచి వారి మట్టి ముంత ఉంచి ఇటుకతో భూమిపై అరుగు నిర్మించి పాలరాళ్లతో తాపడం చేశారు. అన్నదానము, భజన కార్యక్రమాలు 40వ రోజు మండలారాధన వరకు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. మండలారాధనకు సుమారు 10,000 మంది భక్తులు హాజరై
శ్రీ స్వామివారికి తమ నివాళులు అర్పించారు. ఆనాడు అనేక గ్రామముల నుండి హరిదాసులు, భగవద్గీత ప్రవచనకారులు, భజన బృందాల వారు, పండరి భజన వారు ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ వచ్చిన భక్తులందరికీ శ్రీ స్వామివారి కృప వలన షడ్రసోపేతమైన అన్న సంతర్పణ ఎలా జరిగిందో శ్రీ స్వామివారికే ఎరుక. అది మొదలుకొని ప్రతినిత్యం ఉదయం 4 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, సాయంకాలం 6:30 గంటలకు పూజ మరియు నైవేద్యం, రాత్రి 9 గంటలకు భజన, పవళింపు హారతి నిర్విఘ్నంగా సాగుచున్నది. శ్రీ స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం నిర్యాణానంతరము కొనసాగుచున్నది. నిత్యం 2 వేళలా అన్నదానం జరుగుచున్నది. మహాద్భుతమైన శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క భౌతిక జీవితం అలా అంతమైనప్పటికీ తర్వాత అధ్యాయాలలో మనం గమనించనున్న వారి దివ్యమైన లీలామయ జీవితం ఇప్పటికీ యథాపూర్వం కొనసాగుతున్నది. అంతేకాదు, అలా సూర్య చంద్రాదులున్నంత వరకు తమ లీల కొనసాగవలసిందేనని వారే సవాల్ చేసినట్లు చెప్పారు. అలా జరగాలంటే ఆయన నిజతత్వం ఎలాంటిదై ఉండాలి? దాన్ని గురించి మనం ఎంత ఆలోచించినా అది మన ఊహ మాత్రమే కదా. మన అవగాహన శక్తిని బట్టి మనం అంచనాలను వేస్తాం. అది నిజం కావాలని ఏమున్నది? అందుకే వారి మాటలలోనే వారి తత్వాన్ని గమనిద్దాం. ఒకసారి బాలయోగి గారి ప్రసక్తి వస్తే శ్రీ స్వామివారు ఇలా అన్నారు: ఆయన తన పని తాను చూచుకుని పోయేవాడే గదయ్యా, ఆయనకు లోకుల సంగతి పట్టదే. మనమో అందరి లెక్కలు సరిచేయాలి గదా. కనుకనే సమాధికి 2 సంవత్సరాల ముందు వరకు నిరంతరం వివిధ గ్రామాలలో పర్యటిస్తూ భక్తుల లౌకిక, పారలౌకిక అవసరాలను తీరుస్తుండేవారు స్వామి. శ్రీ స్వామివారు ఆ ప్రయాణాలలో ఎంత శారీరక బాధ భరించేవారో తలుచుకుంటేనే శరీరం గగుర్పాటు చెందుతుంది. అంతటి జీవకారుణ్యంతో అందరి బాధలు తీరుస్తూ ఉండబట్టే నేటికీ వారి ఆశ్రమంలో ఎందరు అతిథులు వచ్చినా లేదనకుండా అన్నదానం జరుగుతుందంటే భక్తులకు శ్రీ స్వామివారిపై గల ప్రేమ ఎంతో అర్థం కాగలదు. ప్రజలకు ఆయన తమ అమూల్యమైన తపోమహిమతో ఎన్ని రీతుల మేలు చేశారో వివరించలేం. వర్షాభావం వల్ల బాధపడుతుంటే, కరువు కాటకమైన కాలంలో ఎన్ని మార్లు శ్రీ స్వామివారు వర్షం కురిపించారో చెప్పలేం. శ్రీ స్వామివారు ఒకసారి తమ గురించి తామే ఇలా చెప్పారు: రావణుని చంపింది దశరథ పుత్రుడైన రాముడు కాదు, నేనే. అతడు 3 దెబ్బలకు పడిపోయాడు. ప్రహ్లాదుని పాత్ర కట్టింది నేనే, అందరినీ మింగింది నేనే. అంటే వారందరి రూపాలలో ఆయా లోక కళ్యాణ కార్యాలను ఎల్లప్పుడూ చేస్తున్న పరమాత్మ తత్వమే తామని శ్రీ స్వామివారి భావం. ఈ భావంతోనే శ్రీరామకృష్ణ పరమహంస ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఈ రామకృష్ణుడు అని వివేకానందునితో చెప్పారు. సకల సాధు సత్పురుషులు, దేవతలు తామేనని శ్రీ సాయి తమ భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించడంలోని భావం కూడా ఇదే. దశరథ కుమారుడైన రాముడు, ఆయనలో దివ్యావతార తత్వమే లేకుంటే సామాన్యుడే అయ్యేవాడు. అప్పుడు రావణ సంహారము కాజాలదు. కనుక రావణుని చంపింది రామునిలోని పరమాత్మ తత్వమే. అదే తామని శ్రీ స్వామివారు పై మాటలలో చెప్పారన్నమాట. మరొకసారి శ్రీ స్వామివారు ఇలా అన్నారు: అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడు అని వ్రాసుకో అని చెప్పి చీటీ మీద లిఖితపూర్వకంగా వ్రాయించారు. శ్రీ స్వామివారు మహాసమాధి చెందినప్పుడు తాను శ్రీ స్వామివారిని దర్శించలేకపోయానని మాలపాటి చెంచమ్మ దుఃఖించింది. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి, నేనెక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, సాధించాలంటే చాలా టైం పడుతుంది అన్నారు. శ్రీ స్వామివారు మహాసమాధి చెందిన నాటి రాత్రి శ్రీరామయ్య నాగుల వెల్లటూరులో తన పాకలో శ్రీ స్వామివారి పటానికి పూజ చేస్తున్నాడు. శ్రీ స్వామివారు పెద్ద వెలుగుతో గాలిలో వచ్చి తన పాక చుట్టూ తిరిగినట్లుగా ఆయనకు దర్శనమైంది. తెల్లవారి శ్రీ స్వామివారు మహాసమాధి చెందినట్లు మనిషి వచ్చి చెప్పారు. 1000 గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలుపట్టి లాక్కురావచ్చు గదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. అంటే శ్రీ సాయి వలె శ్రీ స్వామివారు కూడా తమ భక్తులు ఎక్కడున్నా వారిని తమ చెంతకు చేర్చుకోగలమని అభయమిస్తున్నారు. శ్రీ స్వామివారు వేలూరు రామానాయుడితో ఇలా అన్నారు: అయ్యా, నేను అందరిలాగా పిచ్చమ్మ పెంచల నాయుడికి కలిగాననుకుంటున్నావా అని.
జన్మించినప్పుడే తాము జనన మరణరహితులైన ఆత్మ అన్న జ్ఞానం వారికి ఉన్నట్లు ఈ విషయం తెలియజేస్తున్నది. చలమానాయుడు శ్రీ స్వామివారితో ఒకసారి ఇలా అన్నాడు: స్వామి, రాముడు, కృష్ణుడు మొదలగు వారికి కూడా గురువు ఉన్నారు. మరి మీకు గురువు లేడు, పాడు లేడు, ఏంది స్వామి అని. శ్రీ స్వామివారు: చలమానాయుడా, పిచ్చా ఏమి నీకు? ఇది 10వ చూపు, నీవెరుగవులే. నీవేమన్నా కోరుకో, వాటంతట అవే వస్తాయి. నాకు గురువెందుకయ్యా నా నెత్తిన మరలా అన్నారు. ఆనాటి రాత్రి చలమానాయుడు భార్యకు శ్రీ స్వామివారు ఒక దివ్య దర్శనం ప్రసాదించారు. బంగారు శరీరం, బంగారు నగలు ధరించి ఒక స్త్రీ శ్రీ స్వామివారిని మరొక మామూలు చర్మం గల స్త్రీకి చూపుతూ, వెంకయ్య స్వామి అంటే ఈయనే అని చెబుతోంది. ఈ దృశ్యం చూచి చలమానాయుడు భార్య నిద్రలోనే, ఈమె వచ్చింది, దండం పెట్టండి అని 2 మార్లు అరిచింది. ఏమిటి ఆమె నిద్రలేపడిగితే పై విషయం చెప్పింది. నాయుడు పశ్చాత్తాపపడి శ్రీ స్వామివారికి భజన చేయండి అని అందరిని ఉత్సాహపరిచారు. పైన శ్రీ స్వామివారు, గురువెందుకయ్యా నా నెత్తి మీద అన్నారని గమనించాం. దీని అర్థం తమకు మొదట గురువు లేరని కాదు. ప్రస్తుతం వారున్న అద్వైత స్థితిలో మరలా తమకు గురువంటూ అవసరం లేదని మాత్రమే. కారణం, ఒకప్పుడు పెంచలకోనలో ఎవరో ఋషీశ్వరుడు శ్రీ స్వామివారి నాల్క మీద ఏమో వ్రాసారట కదా అని అడిగిన భక్తునితో, మైసూరు మహారాజా దోవన పోతుంటే చూచామనుకో, మనకేమొస్తుంది, మనం చేసుకున్నదే గదయ్యా మనకు అని అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఒక గొప్ప మహనీయుడు తమకు తారసిల్లారని వారు మౌనంగా అంగీకరించినట్లే అయింది. కాకుంటే పూర్వపుణ్యము, ఉత్తమమైన పూర్వజన సంస్కారము ఉంటేనే గాని అటువంటి మహారాజుల కుటుంబంలో ఒకడు జన్మించలేనట్లు ఈ జన్మలో సద్గురు అనుగ్రహాన్ని పొందజాలడని మాత్రమే వారి హెచ్చరిక. భగవద్గీత అంతా 64 చూపులకు యువతల వాళ్లకే ఉపయోగం. అంతకు పైచూపు వారికి భగవద్గీత చాలదు అన్నారు. ఒకప్పుడు పెంచలకోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడిని. లోకం తెలిసేది కాదు. అన్నం నీళ్ల సంగతి తెలియదు. లోకం తెలిసినప్పుడు గోనుపల్లెకు వచ్చి ఎవరినైనా అడిగి పెట్టించుకు తినేవాడిని. 19-20 సంవత్సరాల వయస్సులో పాము నా కాలిపై కాటేసి పడగ విప్పి నిలిచింది. ముల్లుగర్రతో కొట్టబోయాను. కానీ అది కరిచేసింది కదా, కొట్టి మాత్రం లాభమేమిటని ఇంటికి పోయాను. కానీ విషం ఎక్కలేదు. మామూలుగా భోంచేసి నిద్రపోయాను అని స్వయంగా తమ సేవకులకు చెప్పారు స్వామి. వీళ్ళంతా ఋషులు, చూడు ఎంతమంది ఎట్లా తిరుగుతున్నారో చూడండి అంటారు. మనకేమీ కనిపించదు. వచ్చిన భక్తులకు శ్రీ స్వామివారు చీటీల మీద తాము చెప్పిన సందేశాన్ని భక్తుల చేత వ్రాయించి ఆశీర్వదించి ప్రసాదిస్తుండేవారు. ఉదాహరణకు వారు వ్రాయించిన చీట్లు ఇలా ఉండేవి: కోట్లు, పడగలు, మణుగులు, రాసులు అని వ్రాయిస్తుంటే, మీ భాష అర్థం కావడం లేదు స్వామి అంటే శ్రీ స్వామివారు, 16 భాషలకు పై భాష దేవనాగర భాష, ఇది కలియుగ దేవుళ్లకే అలివి కాలేదు, మీకేం అర్థమవుతుంది, ఇది పైలోకం లెక్క అన్నారు. కొందరికి 10వ చూపు మనిషి 10వ చూపులో వ్రాసింది అని చెప్పేవారు. అర్థమేమిటని అడిగితే అది దేవచూపు, సముద్రాల మీద ఆ చూపుకు అడ్డే లేదు అన్నారు స్వామి. మరొకప్పుడు కలియుగ దేవుళ్ల చూపు 6 లక్షల చూపు, మేము కూడా 6 లక్షల చూపు వరకు పనిచేయగలము అని. శ్రీ ముమ్మిడివరం బాలయోగి భక్తుడు వస్తే బాలయోగి 4 లక్షల చూపులో ఉన్నాడు అని అన్నారు. ఇలాగే తలుపూరు చెర్లోపల్లిలో శ్రీ స్వామివారుండగా నెల్లూరు నుండి వచ్చిన రెడ్డిగారికి ఇటువంటి పరిభాషతో నిండిన చీటీని వ్రాయించిచ్చారు. అప్పుడతడు దాని అంతరార్థమేమిటో మాకు తెలిసే మాటలలో విప్పి చెప్పండి స్వామి అని కోరాడు. అది దేవభాష అని, దాన్ని విప్పి చెప్పరాదని శ్రీ స్వామివారు చెప్పినా అతడు తన పట్టు విడవలేదు. స్వామి, మీరు దానిని విప్పి చెప్పినట్లయితే మీరు కోరిన దక్షిణ సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయితే 4 లక్షలు కట్టు చెబుతాను అన్నారు. అతడు అదే పోతపోయాడు, తిరిగి మాట్లాడకుండా. ఇలానే ఇంకెందరో భక్తులు శ్రీ స్వామివారిని అడిగారు. ఆయన, ఇది దేవభాషయ్యా, దీనికి అర్థం చెప్పాలంటే మళ్ళీ ఇంకొకటి దిగి రావాలి అని అన్నారు. అట్టిది శ్రీ స్వామివారి యొక్క నిజతత్వం. ఆనాటి జమీందారులలో ఒకరైన వెంకట్రామరాజు
యజ్ఞం చేయ తలపెట్టి మాధవదాసు వలె నాలుకలేని గంటలు మ్రోగించ సమర్థుడైన మహాత్ముల కొరకు అన్వేషిస్తూ శ్రీ స్వామివారిని గుర్చి విని వారిని తీసుకురమ్మని మనిషిని పంపారట. వెంకటరామరాజు గారి జన్మ వృత్తాంతము, జనన తేదీ వగైరా శ్రీ స్వామివారు వ్రాయించి ఒక చీటీని ఆ వచ్చిన మనిషి ద్వారా పంపారు. అది చూచి ఈయన జనన తేదీ ఖచ్చితంగా చెప్పినందుకు శ్రీ స్వామివారి యందు భక్తి కుదిరి భార్యాభర్తలు శ్రీ స్వామివారిని ఆహ్వానించడానికి వచ్చారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు బురదలో దిగి తలంతా బురద పూసుకొని పిచ్చివాని వలె ఉన్నారట. రాజు దంపతులు ఆ బురదలో దిగి శ్రీ స్వామివారికి నమస్కరించి తమ యజ్ఞమునకు రమ్మని అర్థించారు. తరువాత శ్రీ స్వామివారు ఆ యజ్ఞానికి వెళ్ళి నాలుకలేని గంటలు మ్రోగించారు. అవధూత లీల అధ్యాయం 25 మహాసమాధి సమాప్తం. మిగిలిన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.